ఏ నందు, మొహం మీద మొట్టం ఏంటి? మొహం అన్నాక మొట్టం రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నువ్వు రా, నీ చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్. ఈ అందమైన మొహానికి మరింత అందాన్ని ఇస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. అది. ఆహా, కాసేపు వెయిట్ చెయ్. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికిందొక దద్దు. నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఈ మేకూరలది ఎప్పుడు వచ్చింది? ఈ ఆకుకూరలది ఎందుకు వచ్చింది? హలో,
నన్నన్నారా దాన్నన్నారా? నా దగ్గరికి వస్తారా దాని దగ్గరికి వెళ్తారా? చాలా చెప్పిందా వచ్చి రండి రండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత ఉన్నదో అన్నావా గోవిందా? గోవిందా గోవిందా ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో, పువ్వులు తెళ్ళై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవిందా? అన్నయ్య ఒకే పూజకి 2 దక్షిణలేమో అన్నావా గోవిందా? గోవిందా గోవింద గోవిందా. అవధాని గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయండి. ఓకే పంతులు గారు, అమ్మా మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. అలాగే పంతులు గారు, తల్లి. ముందు మా ఇద్దరి పేరున అర్చన అలాగే చేయండి. తల్లి. పంతులు గారు, అమ్మా ముందు మాకు. అలాగే. పంతులు గారు, తల్లి. ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగోపం ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగోపం మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవిందా, అక్కడ అలా గోవిందా, ఇప్పుడు ఎలా గోవిందా? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు 2 గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరో అర్చన చేయండి. భలే ఐడియా గోవిందా. గణపతి గోవిందా పుచ్చుకో. అవధాని గారు, మాకు ఐరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు మళ్ళీ మాకు, ఏం మాకు మాకమంటారు గోవిందా? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పెరటే అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవిందా. ఆగన్నయ్య, అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? పంతులు గారు, ఆయన చెప్పిందే కరెక్ట్. ముందు మా పేరెంట్ చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకొని చేయించండి. ముందు తీసుకుని చేయించండి. ముందు తీసుకోండి. తీసుకుని చేయించండి. అయ్యో, ఎందుకన్నయ్య వరి బొమ్మ పురుషు వేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం. అలా చెప్పావురా. ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ఏం శాపం చేయండి, ముందు మన పేరున చేయమనండి. అర్చనంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో చేయించుకోండి. అది కాదు, అది కాదు. సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి. సత్య. ఒరే నాయనా, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా. బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా. కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. బ్రూస్లీ, 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 బ్రూస్లీ. ఏమండి, టీ తీసుకోండి. టీనా అంటే నేను తాగి మొత్తం తీసుకోవడానికి తీస్తాను. ఇంట్లో 2 డ్రాప్లు వేసాను, తాగండి. 2 డ్రాప్లు వేసినావు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటే గులుగుతావు? ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది డార్లింగ్. డార్లింగ్ సూపర్. నమస్తే అన్న. రారా బాయ్, రా కూర్చో. కూర్చోండి. మీకు టీ అలవాట్లేదు అనుకుంటా. ఉంది, మాకు ఇచ్చే అలవాట్లేదు. విషయం చెప్పండి. అది సార్, అది మా ఫ్రెండ్ రవి వర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ అవుతాడా లేదా అని తెలుసుకుందామని వచ్చా. అతను కాలు ప్రయత్నిస్తున్నాడు అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నా చిన్న డౌట్ వస్తుంది. అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు, మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడు డార్లింగ్? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థమైంది.
మీ ప్రయత్నం మీరు సిన్సియర్ చేయండి. అంత భగవంతుడే చూసుకుంటాడు, మన చేతులు ఏం లేదు. హలో హలో, షీఈ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్, నేను సింగిల్, ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్, డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్ సరే డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ బాటిల్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు డబుల్ ప్రాబ్లం అయితే. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొగోడు పట్టుకొని అలా చూస్తున్నావు, ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లెమ్మ. సారీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్లీ ఒక ఛాయ్ తీసుకురాపో. ఇప్పుడే తీసుకొస్తానండి. తీసుకురాపో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం అవుతుంది. ఎవరు అన్ననో ఎవరు చెల్లెనో అర్థమైతలేదు నాకైతే. అమ్మో, మా తమ్ముడు నీడల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేయండి తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా. సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, హీ నో స్విమ్మింగ్. హెల్ప్, డ్రింకింగ్ వాటర్, బ్రదర్ డ్రింకింగ్ వాటర్, డైయింగ్. డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్. హెల్ప్ ఫాస్ట్. Pant, my brother. Wait, one little brother, no sisters. Jump, hurry up fast. Tamudu, Teladora coming, Teladora coming. Tamudu, Goinda, Goinda. Don't worry, I'll save you. ఏంటి నువ్వు సేవ్ చేసేది? నేనేదో సరదాగా ఏర్పడుతుంటే ఏం చేస్తానండి. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me, see, actually what happened? You idiot. Kopa guyimande. He robbed me. I now knew he'll do that to me. Such a guy he was. ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరకరా. ఆగరా, ఆగో, ఆగరా దొంగ రాస్కెల్, ఆగో, ఆగో, నిన్నే ఆగమంటుంటే ఆగరా, ఆగో, ఆగో. ఏమిటి? నడు, నడు స్టేషన్ కి. ఏంటి? రైల్వే స్టేషన్ కా, రేడియో స్టేషన్ కి? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకే? ఎందుకా? ఆ పార్ట్నర్ దగ్గర ఈ బట్టలు కొట్టేట నేను చూశాను. చూసావా? ఓయ్, చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో, అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకే నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జ్ఞానదంతం ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడు. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం? ఉలవల బస్తాలాగా. ఇదిగో, ఈ చొక్కా, ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతున్నారా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధు ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షల డబ్బు కావాలన్నైనా? నాకంత దురాశలు లేదున్నైనా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దర్లు మానభంగాలు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఆలోచించు. మనలో మన మాట
ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక్క గరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా? అబ్బే అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. అదే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు.